ఆదికాండము 11వ అధ్యాయము. జెనెసిస్ చాప్టర్ 11. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమే పోవుచుండగా షీనారు దేశమందుక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరముగల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని ఏనను చేయకుండా వారికి ఆటంకమేమియునుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతట వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబెలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతట వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడే. జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 37 ఏండ్లు బ్రదికి షేలహును కనెను. షేలహు 30 ఏండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రదికి రయును కనెను. పెలెగు రయును కనిన తరువాత 209 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రదికి సెరుగును కనెను. రయు సెరుగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరుగు 30 ఏండ్లు బ్రదికి నాహోరును కనెను. సెరుగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను.